అందరికీ నమస్కారం అండి. ఈరోజు నూజివీడు కంపెనీ వారి మీటింగ్ జరుగుతుంది, చూడండి. ముందుగా మనం మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాని ప్రకారం నడుచుకోవాలని కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు 2 వీలర్స్ అనేది ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు పనులలో కంపల్సరీ మనం బయటకు వెళ్తా ఉంటాం. బయటకు వెళ్ళినప్పుడు మనం ఎట్లా ఉండాలా, సేఫ్టీగా ఎలా అయితే మనం తిరిగి రావాలనేది ఒక మన మీటింగ్ మన ప్రోడక్ట్ గురించి మరీ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కోరుకునేది ఏంటంటే రైతు సోదరులు అందరూ సేఫ్టీగా ఉండాలనేది ఫస్ట్ కోరుకుంటున్నాం. రైతు సోదరులు బాగుంటే అందరూ బాగుంటారనేది ఒక కాన్సెప్ట్తో చెప్తున్నాను నేను. ఓంకారం సార్ పెట్టండి. ప్రతి ఒక్కరూ దయచేసి మనం ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వెంటనే ఇంటి దగ్గర కానీ ఎక్కడ కానీ మనం పొలం దగ్గరికి వెళ్ళినా కానీ ఒక టౌన్కి పోయినా ఏ పని మీద బయటకు పోయినా కానీ కంపల్సరీ హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయటకు పోయినప్పుడు ఏ డిస్టర్బెన్స్ మనం మంచిగానే డ్రైవ్ చేయొచ్చు, ఎదుటి వ్యక్తి ఎలా ఉంటాడో మనకు తెలియదు, మనం ఎంత పర్ఫెక్ట్ అనుకున్నా కానీ కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం ఒకరిమే కాదు, మన మీద కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారు. మీరు సేఫ్టీగా వెళ్ళిన తర్వాత మన ఇంటికి రావాలి కాబట్టి దయచేసి హెల్మెట్ కంపల్సరీ వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దానివల్ల ఉపయోగాలు చూడండి. హెల్మెట్ వల్ల హెడ్ అంటే హెడ్ తలం కానీ, ఇయర్స్ చెవులు, తర్వాత లిప్స్ పెదాలకి, తర్వాత ఆ మౌత్ నోటికి, ఐస్ పళ్ళుకి, టీత్ పళ్ళుకి, ఈ భాగాలు ఏమైనా ఇబ్బంది టోటల్ మీద సేఫ్టీ ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలని కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. మనం బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి ఇంకా రాగానే ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఏ పొరపాటు చేసినా కానీ మన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. దయచేసి అర్థం చేసుకోండి. అది ఇప్పుడు ఎవరికి తెలియదు, జరిగిన తర్వాత తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటి అని. కాబట్టి దయచేసి చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలని కోరుతున్నాను. నెక్స్ట్ సార్ చూడండి. నన్ను ధరించు నీకు పునర్జన్మని ఇస్తాను అంటే కంపల్సరీ నన్ను ధరించండి అని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. దానివల్ల చిన్న పొరపాటు జరిగినా కానీ పొద్దున్నే చాలా సమస్యలు ఎదుర్కోవాలి. మన ఫ్యామిలీ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ విజ్ఞప్తి, దయచేసి ఇవ్వాలంటే మాట్లాడండి, లేదంటే మరీ చెప్తానని తర్వాత పోదండి. దానివల్ల మన ఏమైనా డిస్టర్బెన్స్ అయితే మనం చాలా ఇబ్బంది పడతాం. సరే, మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారు. కాబట్టి దయచేసి మీరు కంపల్సరీ అర్థం చేసుకొని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కానీ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి విలేజ్కు ఇద్దరు మాత్రం ముగ్గురిని ఇలా పెంచాం. ఆ కాన్సెప్ట్ సార్ వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఇప్పుడు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి, దాని గురించి ఏమనేది ప్రోడక్ట్ వైజ్ డిస్కస్ చేస్తారు. మన చీఫ్ గెస్ట్ అయినటువంటి డిఎస్ గారు, మార్కెటింగ్ మేనేజర్ గారు ఆ విషయాలు చెప్పవలసిందని కోరుతున్నాను. ప్లీజ్ సార్. మొదటగా ఇక్కడ విచ్చేసిన ప్రతి రైతు సోదరులకి మా నూజివీడు సీడ్స్ కంపెనీ తరఫున మరియు మా సిబ్బంది తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మీరంతా ఒక రోజు అంటే ఒక 2 గంటలు అంటే ఒక రోజుతో సమానం. మనం 11 గంటలకు ఎక్కడికి వచ్చి 2 గంటలకు వెళ్ళామంటే ఆ రోజు మొత్తం మన పని చెప్తున్నట్టు. సో ఒక రోజు వెచ్చించినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ మీటింగు మనం 2-3 గంటలు అనుకోవట్లేదు. కరెక్ట్గా 45 నిమిషాల నుంచి 1 గంట మాత్రమే ఉంటుంది. అంతకంటే ఎక్కువ చెప్తే మొదట ఏం చెప్పుకున్నామో మర్చిపోతున్నాం. ఈ సీడ్ కంపెనీ పేరు నూజివీడు సీడ్స్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏ మీటింగ్కి వచ్చామో నూజివీడు సీడ్స్ కంపెనీ వాళ్ళు నిర్వహిస్తున్న మీటింగ్కి వచ్చాము. రెండవది, ఈ కంపెనీ చరిత్ర 50 సంవత్సరాల క్రితం మొదలైంది. అంటే 1973లో ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకటరామయ్య గారు అనే ఒక రైతు పక్కన
ఆల్టర్నేటివ్ వాళ్ళకి విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చేవారు. అతని చేతి వాటం మంచిదని అందరూ అతన్ని సీజన్ మొదలవగానే మేము విత్తనాలు పెట్టాలి, మీ చేయి మంచిది, విత్తనాలు తీసుకొచ్చి ఇవ్వండి అని అడిగేవారట. సో ఆయన నేను ఎందుకు కంపెనీ పెట్టకూడదు, ఇంతమంది రైతులు నా దగ్గర సీడ్లు తీసుకుంటున్నారు కదా, నా చేయి మంచిది అంటున్నారు కదా, ఒక ఆలోచనతో 1973లో రిజిస్ట్రేషన్ చేసిన జరిగింది. ఆ కంపెనీ ఈ రోజున 10,50 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంది. 10,50 అంటే 1,050 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంది. ఆ ఆలోచన 50 సంవత్సరాల క్రితం ఆలోచన అప్పుడు ₹1, ₹2, ₹10 ఉండేది. ఈ రోజున 1,050 కోట్లు ఇస్తుందని 1,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అందుకని మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తే దాని ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఆ ఆలోచనే ఈరోజు ఈ విస్తరణకి మొదటి పెట్టు. మనం చేస్తున్న వ్యాపారంలో, విత్తనాల వ్యాపారంలో బహుళ జాతి సంస్థలు చాలా ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. అమెరికాలో పుట్టిన కొన్ని ఉన్నాయి, ఆస్ట్రేలియాలో పుట్టిన కొన్ని ఉన్నాయి, యూరోప్లో పుట్టిన కొన్ని ఉన్నాయి. వాటికి 150 నుంచి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ ఆ కంపెనీలు అన్నింటినీ కూడా అధిగమించి ఈ రోజున భారతదేశంలో ఆ కంపెనీలు 150 సంవత్సరాలు ఉన్నాయంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, వాళ్ళ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉంటాయి. అది కంపెనీ డబ్బులు కాదు, మనం షేర్లు ఉంటే మన పెట్టుబడి వాటిలో ఉంటుంది. ఆ విధంగా కొన్ని వేల కోట్ల సంపద అంటే డబ్బులు ఉన్న కంపెనీలతో పోటీ పడి మనము రైతు మన్నలను చూరగొంటున్నామంటే మన దగ్గర నమ్ముతున్నారు. గత 50 సంవత్సరాలుగా ఆ విధంగా కంపెనీ ముందుకెళ్తుంది తప్ప ఓన్లీ డబ్బులుంటేనో కంపెనీ ఏ కంపెనీ కూడా ముందుకెళ్ళదు. ఇది రైతులతో చేసే వ్యాపారం. భూమిలో పెట్టిన తర్వాత ఒక విత్తనం భూమిలో పెట్టిన తర్వాత తేమ ఎక్కువైన మొలలు, తక్కువైన మొలలు మొలిసిన తర్వాత నత్రజని లోపము, పొటాష్ లోపము, ఫాస్ఫరస్ లోపం అయితే అది తేడా. ఆ విత్తనం ప్రాబ్లమో తెలియదు, మన ప్రాబ్లమో తెలియదు. అన్నీ మొలిసిన తర్వాత, పెరిగిన తర్వాత పూత వస్తుందో తెలియదు, పూత రాదో తెలియదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒకసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. అంటే ఈ వ్యవసాయంలో మీరు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా మేము కూడా ఎదుర్కొంటాం. ఈ ఒడిదుడుకులు ఎదుర్కొన్న 50 సంవత్సరాల కంపెనీ నిలబడగలిగిందంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మీకున్న సమస్యల్ని మా సమస్యలుగా భావించి వాటికి సమాధానాలు చెప్పుకుంటూ వస్తేనే మేము నిలబడగలిగాం. రెండోది, ఇది ఉత్పత్తి చేసే ఉత్పత్తులు ఏంటంటే పత్తి గింజలు, మొక్కజొన్న, వడ్లు, ఆవాలు, గోధుమలు, జొన్నలు, సజ్జలు, ఈ విధంగా 29 రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు ఈ కంపెనీ అమ్ముతుంది. 29 రకాలు, 29 పంటలు. రకాలకు వచ్చి దాదాపు 170 రకాలు. అవన్నీ చెప్పి కూడా ఒక పుస్తకం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం క్లుప్తంగా ఒక మొక్కజొన్నలో మనకు పనికొచ్చేది, మన ఏరియాకి, మన వాతావరణానికి పనికొచ్చే రకాలు 2, వరిలో మనకి వాతావరణానికి, మన పంట కాలానికి, మనం ఎక్స్పెక్ట్ చేసే దిగుబడికి సరిపడే రకాలు ఒక 3. ఆ 5 గురించే చెప్పుకున్నాం. మిగిలిన 165 ఎకరాల రకాల గురించి మనకు అవసరం లేదు ఈ ప్రస్తుతానికి. అయితే మన నాయుడు అన్నట్టు ఇంతకుముందు మీటింగ్ అంటే ఒక 10 ఆట వాళ్ళకి చెప్పేవాళ్ళం, మీ ఊరి నుంచి ఒక 10 మంది తీసుకురండి, రాను బాను ఛార్జ్ చేస్తాము, మధ్యాహ్నం నీకు కూడా అందరితో పాటు సమానమైన రెస్పెక్ట్ ఇస్తాము అని చెప్తే ఆటో అతను 10 మంది తీసుకొని వచ్చి, సార్ మా వాళ్ళు ఎప్పుడు వెళ్తారు సార్, నాకు టైం అవుతుంది సార్, గిరాకీ అవుతుంది సార్ అనేవాడు. ఈ మీటింగ్లు ఇంతకుముందు మేము పెట్టాం, అట్లా పెట్టాము. కానీ ఇప్పుడు అలా మేము మీటింగ్ పద్ధతిని మారుస్తూ ఒక గ్రామం నుంచి 2 లేదా 3 లేదా 4 ఆ గ్రామంలో ఉండే పంట విస్తీర్ణాన్ని బట్టి అక్కడుండే వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా చేరాలి. అంటే ఆ గ్రామంలో మాకు తెలిసిన రైతులు, రోజువారీ సీడ్ కంపెనీ రైతులు అనేవాళ్ళు 2-3 ఉండాలి. అప్పుడే కరెక్ట్ సమాచారం వస్తుంది. లేదంటే ఇతరాల ముందు దగ్గరకు వచ్చిన తర్వాత అన్నం దేవుల్లో వర్షం పడిందా, ఏ ఇతరులు పెడుతున్నారు అని అడగచ్చు. కానీ ఆ పద్ధతికి స్వస్థపలికి ప్రతి గ్రామంలో 3-4 రైతులు సెలెక్ట్ చేసుకుంటే ఫోన్ చేసిన మన ఊరికి వెళ్ళినా కూడా 30 మందిని కలవచ్చు. కానీ మొదటగా ఆ 3 కలవాలి. ఇది కంపెనీ పద్ధతి. ఇది ఎందుకు అంటే మీరు ఒకరు విత్తనం తయారు చేయాలంటే దేని ఆధారంగా తయారు చేస్తారు?
మొక్కజొన్న వరి అనేది మా అవగాహన. వరిలో మన దగ్గర పూర్ణిమ, సంపద, స్వర్ణ అంటే దాని రకాలు, ఇలా దాదాపు 12 రకాలు. ఓంకారు, సంధ్య, అన్నపూర్ణ, ఇవన్నీ 12 రకాలలో మన దగ్గర పనికొచ్చే రకాలు 3 రకాలు అనేది మా అభిప్రాయం, రైతుల అభిప్రాయం. దానిలో ఒకటి 120 రోజుల పంట, ఒకటి 130 రోజుల పంటకాలము, ఒకటి 140 రోజుల పంటకాలం. 120 రోజులు, 130 రోజులు, 140 రోజులు. 120 రోజులది సన్నము పొడుగు రకము, 130 రోజులది బాపట్ల హెచ్ఎండి సోన రకము, 140 రోజులది అతి సన్న రకము. సన్న రకంలో కూడా అతి సన్న రకము తెగులు తట్టుకునేది. ఆ క్రమంలో 140 రోజుల పంటకాలం ఉండే మన రకము ఎన్పి అంటే నూజివీడు ప్యాడీ, నూజివీడు ఒడ్డు ఇంగ్లీష్లో 73 దాని దాని పేరు అన్నపూర్ణ, శ్రీ అన్నపూర్ణ. దీని పంటకాలం 140 రోజులు. ఇందాక మీరు వీడియో కూడా చూశారు. దానికి పడడం రైతుల అభిప్రాయాలు, ఇందాక చూపించిందని కూడా రైతుల అభిప్రాయాలు, మా అభిప్రాయాలు కాదు. మేము డెమో ఇచ్చిన తర్వాత 2వ సంవత్సరం వాళ్ళు పండించిన తర్వాత వాళ్ళ చేతికి వెళ్ళి రైతుల అభిప్రాయాలు మేము సేకరించడం జరిగింది వీడియో రూపంలో. 140 రోజుల పంటకాలము. దీంట్లో ఉండే మంచి గుణం ఏంటంటే గాలి పడదు, అగ్గి తెగులు రాదు. దాదాపు 90% అగ్గి తెగులు రాదు. అగ్గి తెగులు తట్టుకునే రకము చాలా మంచి రకము. 140 రోజుల పంటకాలము, గాలికి పడదు. రెండవది అగ్గి తెగులు సామాన్యంగా రాదు. దీనికి మనం పాటించవలసిన పద్ధతి ఏంటంటే గింజ ఏర్పడేటప్పుడు, పూలు పంట మీద లేదా గింజ ఏర్పడేటప్పుడు టిల్ట్ ఒకసారి స్ప్రే చేయాలి. టిల్ట్ అంటే గట్ల ప్రభుత్వ మందు ఉంటుంది, కాకపోతే మీరు అందరూ గుర్తుండాలని ఆ పేరు టిల్ట్ అని చెప్తారు. ప్రభుత్వ చాలా కంపెనీల్లో ఉంటుంది, కానీ టిల్ట్ అనేది ఎక్కువగా మీకు గుర్తుండే పేరు కాబట్టి పెరుగు పంట వచ్చినప్పుడు లేదా గింజ కట్టుబడి రేసులో ఒకసారి ఒక 200 ml నుంచి 200-300 ml వరకు టిల్ట్ స్ప్రే చేయండి. గింజ సైనింగ్ కూడా బాగా వస్తుంది. దిగుబడి ఇందాక వీడియోలో చెప్పినట్టు 40 బస్తాలు ఎకరానికి. 40 బస్తాలు అంటే బస్తా అంటే కోట్లు అంటారు. బస్తా 70 కేజీల నుంచి 71 కేజీ, 71 కేజీ అంటే 1 కేజీ తాడా తీసేస్తారు. 70 కేజీల బస్తా ఇందాక చెప్పింది జరిగింది. 40 బస్తాల నుంచి 47 బస్తాలు ఒక ఎకరానికి వచ్చింది. హైయెస్ట్ 54 బస్తాలు వచ్చినవి కూడా ఉన్నాయి. అది ఎక్కడో ఒకరికైనా వస్తుంది. దాన్ని మనం పెద్దగా అందరికీ 54 బస్తాలు వస్తే అనుకోవడం అది కరెక్ట్ కాదు. 40 బస్తాలు తక్కువ, 47 బస్తాలు ఎక్కువగా వచ్చిన రకం అది. ఇంతకంటే ఎక్కువ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. 140 రోజుల పంటకాలము, అతి సన్న రకం. అంటే మనం నోట్లో వేసుకొని నాలుగుతో తినేటప్పుడు కనుక టచ్ చేస్తే మన జీలకర్రలాగా ఉంటుంది. మేము వండాము, మన కంపెనీ డిస్ట్రిబ్యూషన్ పెట్టినప్పుడు అందరికీ 2 కేజీల ప్యాకెట్లు బియ్యం బట్టి ఇచ్చాము. రైతులు కూడా చాలా మందికి ఇచ్చాము. ఒక ప్యాకెట్ ఉండాలి కదా, నిరంగా ఒక ప్యాకెట్ తెచ్చినట్టు. అతి సన్న రకం మన జీలకర్రలాగా ఉంటుంది. ఎందుకంటే మామూలు రకాలలోనే దిగుబడి ఎక్కువ వస్తాయి, కానీ క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఈ అన్నపూర్ణ దిగుబడి ఎక్కువ వస్తుంది, క్వాలిటీ బాగుంటుంది. క్వాలిటీ బాగుంటే సన్న రకాలకి, లాభ రకాలకి దగ్గర 400 నుంచి సమయాన్ని బట్టి 600 రూపాయలు కూడా పిట్టాలకు తేడా వస్తుంది. సరే, రెండో రకము సంధ్య. సంధ్య అనేది 130 రోజులు. ఇది ఖరీఫ్కి, రబీకి 2 కాలాల్లో సూట్ అయ్యే రకము. దీన్ని పంటకాలము 130 రోజులు. ఇది బాపట్ల అంటారు. ఇది 5204 కానీ హెచ్ఎండి సోనా కానీ వేసుకునే వాళ్ళకి బెస్ట్ రకము. దానికంటే 3 నుంచి 5 బస్తాలు ఎక్కువ దిగుబడి వస్తుంది. అంటే అనొచ్చు అన్నిటికంటే బాగా ఉండదు కదా సార్, మీరు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముందంటే మీటింగ్ పెడితేనే మీకు తెలుస్తుంది. మీరు ఒక 4 ఎకరాల్లో అరెకరం వేసినప్పుడు ఈ రకం ముందుకెళ్తుంది తప్ప అతి మంచి రకం నా దగ్గర ఉందని నేను ఇంట్లో కూర్చుంటే ఎవరికి తెలియజేయకపోతే అది కుదరదు. మార్కెటింగ్ కంపల్సరీ చేసుకోవాల్సిందే. అన్నపూర్ణ అతి సన్న రకం నా దగ్గర 47 బస్తాలు వస్తుంది. ఇంట్లో కూర్చుంటే కొంటారు రైతులు, పనులు తెలియజేయాలి. తెలియజేసినప్పుడే రైతు 4 ఎకరాల్లో అరెకరము, పాదెకరం వేసి కూర్చున్న తర్వాత కొత్త రకాల వైపు ఇది మంచిగా చెడుగా అని దాన్ని బట్టి ముందుకెళ్తారు. సో ఈ సంజాతి రకము 130 రోజులు. దీనికి ఉండే మంచి లక్షణం కూడా అగ్గి తెగులు చాలా చాలా తక్కువ. దీంట్లో పాటించవలసిన ఒకే ఒక్క వెలుగువ యూరియా తక్కువ వేయాలి. యూరియా తక్కువ వేయాలి. అంటే అన్నపూర్ణకైతే టిల్ట్ కొట్టాలి. అంటే అనొచ్చు మీరు చాలా పురుగు మందులు కొట్టండి, మీరు చాలా పురుగు మందులు కొట్టుకోండి, తెగులు మందులు కొట్టుకోండి, మాకు ఏమైనా అభ్యంతరం లేదు, మీ ఓపిక అవసరాన్ని బట్టి. దానిలో దిగుపట్ట లేదా గింజ గట్టిపడే దశలో
ఈ రెండులో ఉండే మంచి రకం ఏంటంటే 5 కేజీల వరకు ఎక్కువ బియ్యం దిగుబడి వస్తుంది. అందువల్ల మిల్లర్స్ కావాలని పెడుతుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బియ్యం రికవరీ ఎక్కువ ఉంటే తొందరగా రకాలు ఉంటాయి. బియ్యం రికవరీ తక్కువ ఉంటే మాకు దీంట్లో నష్టం అనేది కొనరు. మేము ఒక ఉత్పత్తిని తయారు చేసేటప్పుడు, ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు మొదటగా ఏ కంపెనీ గుర్తుపెట్టుకునేది ఏంటంటే రైతు అవసరం ఏంటి, అక్కడ నీటి పారుదల ఏరియా ఉందా, బోర్ల కింద ఉన్నాయా, చెరువుల కింద ఉన్నాయి. అంటే సాగర్ ఏరియాస్ ఉంటాయి కదా, ఒక రకంగా ఉంటుంది. కదిరి ఏరియాస్ ఉంటాయి, ఒక రకంగా ఉంటుంది. మీ కొత్త కోటలు ఉంటాయి, ఒక రకంగా. ఒకవేళ అన్ని చోట్ల పెడితే వేసి విత్తనం మళ్ళీ ఎదురు తెచ్చుకోవడం తప్ప కంపెనీ అమ్మకాలు రకాలుగా ఏరియాలు పెట్టి మేము సెలెక్ట్ చేయాలి. రెండోది గాలికి పడకూడదు. ఏ కంపెనీ ఆ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా గాలికి పడిపోకుండా విత్తనం తయారు చేసినప్పుడే రైతులు కొంటాడు. అంత అయిన తర్వాత 40 రోజుల తర్వాత కింద పడింది అనుకోండి, ఇంకా రెండోసారి ఆ జోలికి పోదు. ఆ రకం కాదు, ఆ కంపెనీ జోలికి పోదు. ఆ పేరు చెప్పగానే భయపడతారు. ఇవి రెండు మెలుగులు. మూడోది అన్ని తెగులు కంట్రోల్ చేసుకుని అన్ని తెగులు కంట్రోల్ చేయడం చాలా కష్టం. అన్ని తెగులు 2 సార్లు వస్తుంది. కరెక్ట్గా ఒక 14 నుంచి 22 రోజుల ఆకు మీద వస్తుంది. పంట వచ్చినప్పుడు మెడవిరుపు వస్తుంది. మెడవిరుపు కూడా అన్ని తెగుల వల్ల వస్తుంది. దాన్ని కూడా నెక్ బ్లాస్ట్ అంటారు, దీన్నేమో లీఫ్ బ్లాస్ట్ అంటారు. ఈ అన్ని తెగులు రాని రకాలు రైతులు ఇష్టపడతారు. గాలి పడకూడదు, అన్ని తెగులు రాకూడదు. ఈ రెండు ముఖ్యంగా. ఒకప్పుడు స్టెమ్ బోర్లు కాండం దొరిచే పురుగు ఎక్కువ ఉండేది, కానీ కాండం దొరిచే పురుగుని ఎవరు కూడా తయారు చేయడం అనేది ఎవరు జరగలేదు. దాని దగ్గర సిటీపీ అనుకుంటే ఏదో కొడతారు, దాన్ని కంట్రోల్ చేసుకునే మార్గం ఉంది. గుళికలు వేస్తారు కదా, 4G ఆ గుళికలు వేస్తారు. దీనిలో మాత్రం గాలికి పడదు, అతి తెగులు రాదు. ఈ 2 రకాలు గాలికి పడదు, అతి తెగులు రాదు. ఇవి 2 రైతుకు కావాల్సిన అంశాలు, రైతు ఇష్టపడే అంశాలు. ఇది బీపీటీ ఎవరైనా వేస్తుంటే మాత్రం దానికి ఆల్టర్నేట్గా కంపల్సరీ సండే వేసుకోండి. లేదు 40 రోజులైనా కూడా పర్వాలేదు, నాకు అతి సన్నదాపం కావాలి, ఎక్కువ దిగుబడి కావాలంటే అన్నపూర్ణ జోలి. మూడోది ఓంకారు. ఇది 120 రోజులు. ఇందాక అన్నపూర్ణ 140, సంధ్య 130, ఓంకారు 120. వీటి మూటిల్లో ఉండే మంచి గుణం అగ్గి తెగులు రాదు, గాలిపడి. అగ్గి తెగులు రాదు, మూటికి అగ్గి తెగులు రాదు. రాదంటే 100 రాదని నేను చెప్పట్లేదు. పక్కదానికి వచ్చినా కూడా ఇది దగ్గర 90% రాదు. ఇది ఓంకార్ అనేది ఎక్కువగా షుగర్లెస్ అనేది ఒక పేరు వచ్చింది. దీంట్లో ఒక పర్సెంటేజ్ గ్లైసెమిక్ పర్సెంటేజ్ అనేది 50 పైన ఉంటుంది. కాబట్టి తొందరగా తిన్న తర్వాత ఆకలి కాదు. బీపీటీ తొందరగా ఆకలి కాదు, ఇది తొందరగా ఆకలి కాదు. కాబట్టి షుగర్ పేషెంట్లకి ఇది బాగా మంచి అనుకూలమైన రకం. వాడు తింటే తొందరగా ఆకలి కాదు కాబట్టి ఇది ఎక్కువగా ఇష్టపడతారు. దీనిలో అత్యధికంగా అగ్గి తెగులు పెట్టుకునే గుణం. కొన్ని కంపెనీలు ఈ రకాలు వేశారంటే, ఓంకార్ వేశారంటే అక్కడ ట్రైసైక్లిజం 3 పోవాలి. అగ్గి తెగులు కొడతారు కదా, ట్రైసైక్లిజం వేసి చేసినట్టు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తారు. ఈ రకం పడిందంటే ట్రైసైక్లిజం అని అంటారు కదా, సిడి కానీ భీమని ఆ పౌడర్లో సగానికి సమస్యలు పడిపోతుంది. అది ఎవరైనా చేయాల్సిన అవసరం లేదు. ఈ రకం తట్టుకుంటుంది కాబట్టి రైతు అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 3 రకాలు అన్నపూర్ణ 140 రోజులు, సంధ్య 130 రోజులు, ఓంకారు 120 రోజులు. మీ అనుకూలాన్ని బట్టి మీ రకాన్ని మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ రకమే సెలెక్ట్ చేసుకొని 3 మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇక చాలా రకాలు ఉన్నాయి. 13, 18 సంపద, కనెక్ట్ ప్లస్, కనెక్ట్, పూర్ణిమ, ఇవన్నీ విజయనగరంలో పోతాయి. ఒక్క విజయనగరం జిల్లాలో సంపద అనే రకము 1800 టన్నులు అవుతాం. 1800 2558 దాని నెంబర్. నూజివీడు సీడ్ కంపెనీ వాళ్ళు ఒక్క విజయనగరం కొంత శ్రీకాకుళం పార్క్లో 1800 టన్నులు ఒక్క రకాన్ని అవుతారు. అది మనకి ఇక్కడ ఒక్క గింజ పోతుంది. ఇదే కంపెనీ కదా, మరి అక్కడ కూడా ఇదే కంపెనీ కదా. అక్కడ వాళ్ళకి లావు రకాలు గాలికి పడకూడదు, తెగులు రాదు. వాళ్ళకి అక్కడ సూట్ అయ్యింది. మనకి ఇక్కడ సూట్ అయ్యే రకము అన్నపూర్ణ, సంధ్య, ఓంకార్. మొక్కజొన్నలో విన్నర్ ఉంది, కానీ అది మనం వర్షాకాలానికి ఇవ్వము. 55 క్వింటాలు వస్తుంది. ఖరీఫ్లో పెడితే 10 క్వింటాలు వస్తుంది. మీరు తిడతారు, పెట్టుబడి ఎక్కువ పెట్టారు. అందుకని విన్నర్ అనేది ఇక్కడ ఇవ్వము. ఎందుకంటే గుంటూరు కెనాల్ వెళ్తే దగ్గర 700 టన్నులు విన్నర్ ఉందాం. ఇదే క్రాంతి మేము కేజీ అమ్మం. ఎందుకు చెప్తున్నామంటే వాతావరణ పరిస్థితులు, రైతులు చేసే స్వభావం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి. అదే క్రాంతి అక్కడ కేజీ కూడా విన్నరు 730 టన్నులు అమ్ముతున్నాం. అంటే 73 లారీలు సరుకు అమ్ముతాం. ఒక కెనాల్ 300 బాగుంటుంది.
మీకు ఎలా తెలుసు అంటే నేను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మొత్తంలో కూడా నా పని ఏంటంటే ఎక్కడ ఏ రైతుకి ఏ ప్రోడక్ట్ ఏ ఏరియాలో ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుందో రికమెండ్ చేసే ఉద్యోగమే నాది. సప్లై చేసి డబ్బులు వసూలు చేసి దాన్ని సేల్స్ పెంచే బాధ్యత మా రామాంజనేయులు గారి రాయలసీమ మొత్తం. నాకు సేల్స్తోనే కలెక్షన్తోనే సంబంధమే ఉండదు. ఏ ఏరియాలో ఏ ప్రోడక్ట్ ఏ ఏరియా రైతులకి సూట్ అవుతుందో చెప్పే బాధ్యత మాత్రమే నాకు. అందుకనే నేను చెప్పగలుగుతాను పలానా చోట ఎందుకు పోతుంది, పలానా చోట ఎందుకు పోతుంది అంటే నా పని అది. ఎక్కడ సూట్ అవుతుంది, ఎక్కడ పోతుంది అనేది కలెక్ట్ చేసే బాధ్యత నాది. ఈ క్రాంతి అనే రకము వర్షాకాలానికి సంబంధించిన రకము. కొంచెం ఒక తడి నీళ్ళు పెట్టుకోగలుగుతుంటే 40 క్వింటాల సామర్థ్యం ఉన్న రకం. గింజ పసుపు రంగులో ఉంటుంది, గాలికి పడుతుంది. వర్షాకాలంలో మొట్టమొదటి ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే వరిలో కానీ మొక్కజొన్నలో కానీ తెగులు, గాలి పడకూడదు. ఇవి రెండు ఉంటేనే మేము రికమెండ్ చేస్తాము, మేము మీకు ఏమని చెప్తాము. ఒకవేళ పొరపాటు మీరు వేసినా కూడా ఆ ఉత్పత్తి ఆ పేరు చెప్తే కాదు కదా, ఆ కంపెనీ చెప్తే భయపడతాను. ఒక్కసారి రైతు నష్టపోయాడు ఒక పంట అంటే ఆ అప్పు తీర్చడానికి 3 సంవత్సరాలు పడుతుంది. మేము కూడా చిన్నప్పటి నుంచి రైతు కుటుంబం మాది ప్రకాశం జిల్లా తమ్ముకునే మా నాన్న పంట పదాలు మాకు చేసి ఒక తెలియని రకాలు వేసి 3 రూపాయలు అప్పు తెచ్చి డైరెక్ట్గా బస్ ఎక్కి అమ్ముకున్న తర్వాత ఇంటికి కూడా రాకుండా డబ్బులు కట్టించిన డబ్బులు అక్కడే కట్టించిన సందర్భాలు కూడా మాకు తెలుసు, చూసాం. తర్వాత చదువుకున్నాము, ఇది వచ్చాము. ఇప్పుడు కూడా మా వాళ్ళందరూ వ్యవసాయం చేస్తారు. కాబట్టి రైతుకు ఒకసారి నష్టం జరిగితే 3 సంవత్సరాలు ఇబ్బంది పడే స్థితి ఉంది. అప్పుడు కొంత మెరుగు, ఇప్పుడు కొంత మెరుగు. కాబట్టి ఒక రకము రైతుకి చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి. అది కంపెనీ కావచ్చు, నేను కూడా కావచ్చు. ఈ క్రాంతి అనే రకం గాలికి పడుతూ పసుపు రంగులో గింజ ఉంటుంది. దీనికి ఒకే ఒక మంచి గుణం అంటే అన్ని రకాల కంటే నిల్వ చేసినప్పుడు రంగు మారిపోతుంది. గింజ రంగు మిరపకాయలు కావచ్చు, ఒడ్లు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, నిల్వ చేస్తే రంగు మారిపోతుంది. అనేది రంగు మారదు, సంవత్సరంలో రంగు మారదు. కాబట్టి మార్కెట్లో ధర అనేది మనకి ఎప్పుడు మంచి ధర వస్తే అప్పుడు అమ్ముకునే రకం కావాలంటే మాత్రం ఇది నెంబర్ 1. ఇప్పుడు ఈ రోజున 16వ తేదీ 17వ తేదీ ఏ రంగంలో 6 నెలల తర్వాత బస్తాలు పట్టించిన తర్వాత అదే రంగులో ఎటువంటి మార్పు ఉండదు, పురుగు రాదు. ఫస్ట్ క్వాలిటీ గాలి పడదు, గింజ పసుపు రంగులో ఉంటుంది, నారింజ రంగులో ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది. 40 క్వింటాలు దిగుబడి దీనికి సామర్థ్యం. ఒక తడి నీళ్లు ఉంటే 40 క్వింటాలు వచ్చే అవకాశం మెరుగ్గా ఉంది. ఇది 1250 3 సంవత్సరాలు చదువుతున్నాము. ఇది కొత్తగా మీరు వేసుకుంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీరు ఇంతకుముందు కనుక 1250 రకం వేస్తుంటే వేయండి. దాని పక్కన మాత్రం క్రాంతి కానీ ఇంకో చెప్పబోయే రకం ఉంటుంది క్యాప్సూల్. ఆ 2 రకాలు మీరు ట్రై చేయండి. క్యాప్సూల్ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన 1250 పాత రకం, క్రాంతి ఈ క్యాప్సూల్ కొత్త రకం. క్యాప్సూల్ గింజ మన నారింజ గింజలాగా ఫుల్ రెడ్ ఉంటుంది. రెడ్ అంటే రెడ్, ఎరుపు అంటే ఎరుపు. తెగులు తట్టుకునే దాంట్లో ఈ 2 రకాల కంటే మనగాడు రకం. తెగుళ్ళు ఎటువంటి తెగుళ్ళు రాదు, కంకి గట్టిగా ఉంటుంది, చివరి కంకి మొత్తం మూసుకుని ఉంటుంది. కాబట్టి వాన నీళ్ళు కానీ ఏ నీళ్ళు లోపల పోవు, గింజ చెడిపోయేదానికి అవకాశం తక్కువ. నేను నంబర్ 1 నేను ర్యాంకింగ్ ఇస్తే మా వాటిలో ఇప్పుడు వాటిలో వర్షాకాలంలో నంబర్ 1 ర్యాంక్ దీనికి ఇస్తాను. మా వాటిలో నంబర్ 1 ర్యాంక్ దీనికి ఇస్తాను. నంబర్ 2 అని ర్యాంక్ ఇస్తాను. అది తక్కువ కాదు, అది గింజ నిల్వ చేసుకోవడానికి నంబర్ 1. కానీ తెగులు కానీ తట్టుకునే గాలికి పడదు, కంకి లావు ఉంటుంది, గింజ 4 గింజలు ఉంటుంది. 3 రకాల గింజలు పెట్టినప్పుడు తెల్ల గింజ, పసుపు గింజ, నారింజ గింజ 3 మార్కెట్లో పెడితే ఫస్ట్ ఎవరైనా నారింజ గింజలు అంటే 10 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు, తొందరగా పడతారు. మిగిలిన లక్షణాలన్నీ సేమ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వడ్లలో అన్నపూర్ణ 140 రోజులు, సంధ్య 130 రోజులు, ఓంక 120 రోజులు. అతి సన్న రకం లావు. మొక్కజొన్నలో 2 రకాలు గుర్తుపెట్టుకోవాలి, క్రాంతి, క్యాప్సూల్. క్రాంతి ఒక తడి నీళ్ళు ఉంటే 40 క్వింటాలు రావడానికి బిడ్డకి అవకాశం ఉంది. క్యాప్సూల్ ఎంత గట్టిగా తట్టుకుంటుంది, ఎంత గాలిగా తట్టుకుంటుంది, నువ్వు గాలితో తాగినా కూడా ఎరగదు, కవర్ పూర్తిగా కప్పుకొని ఉంటుంది. కాబట్టి గింజలో ఎటువంటి
థ్యాంక్స్ అండి, అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. దిగుబడి సమానంగా వస్తుంది 40 రూపాయలు. ఇప్పుడు 40